ఈ ప్రేక్షక దేవుళ్ళకి చెప్తున్నాను, ఇవాళ జూలై 10th వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు. మా ఊరు తీసుకెళ్తాను, మీరు మా ఊర్లోనే ఉంటారు, మా భారతాన్ని మీరు చూస్తారు. ఎక్కడ ఏ చెట్టు కింద రాశాడో కానీ చాలా బరువైన పత్రం, అంత ఈజీ కాదు, అందరు గుర్తుండిపోతుంది. మనోడు వస్తున్నాడు. నేను కాదు సినిమా మాట్లాడేది ఈసారి. నన్ను దాటి వసంత్ గారిని తాకండి రా చూద్దాం. రావణ సందనాల రావణ సందనాల రావణ సందనాల రావణ సందనాల రావణ సందనాల రంగ రంగ వైభవాల చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం టు సీ యువర్ రియాక్షన్స్, టు సీ యువర్ ఎక్స్ప్రెషన్స్. జూలై 10th లో థియేటర్స్ లో కలుద్దాం. ఒకటే ఉంది ఉద్దేశం, లెనన్ వెనకాల మీ ఇంటి వాడిని అయిపోవాలి. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి. మీరు ఎప్పుడైతే నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతారో నేను హ్యాపీగా ఉంటాను. ఈ ప్రేక్షక దేవుళ్ళకి చెప్తున్నాను, ఇవాళ జూలై 10th వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు. ఏంది అట్నే చేద్దామా? నేను సినిమా గురించి చెప్పాలంటే అద్దరింది సినిమా, చాలా చాలా బాగుంది. Your precious money will be damn golden worthy. Golden worthy. కాలర్ ఎత్తుకునే సినిమా మామూలు ట్విస్టులు కాదు, అసలు ట్విస్టులు తర్వాత సినిమా రెండు కలిసి సరిపోరు సినిమాలో. అసలు మనం ఆ టిస్టులకి అసలు వీ కాంట్ ప్రెడిక్ట్ అన్నమాట. అసలు ఉర్రామా సటిల్ బాబు ఉర్రామా. మీ కాలు పట్టుకుంటాను రా, భారతిని వదిలేండి రా, అది నా ప్రాణం. ఇంటర్వెల్ సీన్ పిచ్చి లేచిపోతే హిట్ మొన్న మైండ్ పోయింది థియేటర్లో నాకు. అసలు మామూలు లేదు, ఆలోచుకోవచ్చు. నేనే అయ్యగారు ర్యాంప్ మాటలనే మాత్రం సంస్కృతి పడేసాడు. కత్తి తీసుకున్నాడు ఉచ్చ పోత అలవల. వావ్, బ్యూటిఫుల్. అసలు నాకు సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు మనవారు వస్తున్నారు కొడుతుంది. పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. లెనిన్ మొన్న కూడా తిరుపతిలో చెప్పాను, ఇది నాకు చాలా 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 స్పెషల్ ఫిలిం. నా హృదయానికి దగ్గరగా ఉన్న ఫిల్మ్ ఇది. 3 జనరేషన్స్తో పనిచేశాను. ఆ అవకాశం నాకు నాగార్జున గారు ఇచ్చారు. అందుకే ఆయన్ని
నా గాడ్ ఫాదర్. లెనిన్ సినిమా చెప్పటానికి ముందు నాగార్జున గారు ఎంతమంది డైరెక్టర్లకి ఈ అన్నపూర్ణ కాంపౌండ్ నుంచి అవకాశాలు ఇచ్చారో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా కళ్ళతో నేను చూశాను. ఎంతమంది ఆర్టిస్టులు ఇంట్రడ్యూస్ చేశారో నా కళ్ళతో నేను చూశాను. మీడియా మిత్రులకు కూడా చాలామందికి తెలుసు. అలాంటి ఒక నాగార్జున గారు తన బ్లడ్ అఖిల్ బాబుకి ఒక సక్సెస్ ఇవ్వటానికి ఆయన పడ్డ తపన నేను ఎప్పుడు చూడలేదు. బాబు గారు అంతా కూడా వస్తారు, నలుగురిని కలుస్తారు, అంతా బాగుందా అని అడుగుతారు. ఏది ఫ్రమ్ సీతారాముల కళ్యాణం చూతం రారండి దగ్గర నుంచి కూడా ఓకే ఆయన జాబ్ అయిపోయింది, ఆయన అంతే ప్రొడ్యూసర్గా వచ్చి కనపడి వెళ్ళిపోతారు. అలా కాదండి. మనం ఈ సినిమా ద్వారా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషికి కావాల్సింది డబ్బు కాదు, డబ్బు అవసరమే, కానీ దాన్ని మించిన ఇంకోటి ఉంది, అది జీవితంలో సక్సెస్ అవ్వటం. అలాంటి ఒక సక్సెస్ కోసం ఆయన పడ్డ తపన నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆ తపనకి 100 times తపన ఆ కొడుకు దగ్గర చూశానండి నేను కళ్ళతోటి. ఎంత కష్టం. దాదాపు 1.5 year నుంచి, అంటే ఒక వరల్డ్ కప్ కొట్టడానికి ఒక టీం ఎంత ట్రై చేస్తుందో, ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు మొదలు పెడతారో దాన్ని. ఈ వరల్డ్ కప్ అయితే నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా వాళ్ళు క్యాంపులు స్టార్ట్ చేసి ప్రాక్టీస్ మొదలు పెడతారు. అంత గొప్పగా పనిచేశారండి ఆయన ఆర్టిస్ట్గా పనిచేస్తూ, ప్రొడక్షన్ చూస్తూ, ఎడిటింగ్ రూము, మ్యూజిక్, అలాగే మిగతా వాళ్ళందరితోటి టీం తోటి కోఆర్డినేషను, షూటింగ్ అయిపోయిన తర్వాత నైట్ 2 గంటల వరకు కూడా. అద్భుతం బాబు, మీకు ఈ హిట్ అనేది యూ డిజర్వ్ అండి. ఇది యూ డిజర్వ్. నిన్న తాతగారి విగ్రహం దగ్గర నేను రాలేకపోయాను, షూటింగ్లో ఉండి చూశాను, లైవ్ చూస్తూనే ఉన్నాను. మీ నాన్నగారికి మీరు థ్యాంక్స్ చెప్పిన విధానం ఉంది చూసారా, ప్రతి తండ్రి అలాంటిది ఒకటి కోరుకుంటాడండి. చాలా నేను అక్కడుండి లిటరల్గా నాకు ఈ గడ్డతోటి నాకున్న అనుబంధం, నేను ఊరు మనిషిని బాబు. నేను ప్రతిదానికి ఎమోషన్ అయిపోతాను. నేను ఆయన గుర్తుగానే నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను. నేను బిగ్ బాస్ హౌస్లో కూడా చెప్పాను. ఆయన ఇచ్చిన నాకు ఫస్ట్ సినిమాకి 1,25,000 రూపాయలు ఇచ్చారు. 5 ఎకరాలు 35 సెంట్లు ఒక ల్యాండ్ కొనుక్కున్నాను. మా నాన్న కొన్న 2 ఎకరాలు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మా జీవితం. సో నేను చాలా ఎమోషనల్. మిమ్మల్ని నేను అక్కడ సెట్లో వేసిన ఆ చిన్న బాబు దగ్గర బేబీ అక్కడి నుంచి చూశానండి మిమ్మల్ని. నేను ఫస్ట్ డే కూడా మీకు అదే చెప్పాను. నాకున్న ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది నేను చచ్చిపోయేవరకు పోదు. నాకు దూరంగా ఉండైనా సరే ఆ ఎమోషన్ అనేది నా కళ్ళల్లో కనిపిస్తుంది. సో అంతగా ప్రేమించి ఈ షూటింగ్కి వచ్చిన మొదటి రోజు నేను మేకప్ వేసుకునేటప్పటి నుంచి నేను గుండెల మీద చేసుకొని, దేవుడా ఈ సినిమా మా బాస్ కోసం హిట్ అవ్వాలి అని ప్రతిరోజు కోరుకొని అందరితో, నేను బ్రహ్మాజీ అన్న అందరం మాట్లాడుకొని, ఎక్కడా కూడా మీకు ఇబ్బంది కలగకూడదు, స్పాట్లో అందరం అక్కడే ఉండాలి, ఇష్టపడి చాలా ఇష్టపడి, కష్టం చాలా పెద్ద కష్టమేం లేదు, మేమేం ఫైట్లు చేయాలి, మీరు చేశారు, ఇష్టపడి పనిచేసిన సినిమా ఈ రోజున నిన్న మార్నింగ్ 5 o'clock లేసానండి. నా ఫ్రెండ్ ఉన్నాడు కుమార్ అని, వాడు డిస్ట్రిబ్యూటర్, సీడెడ్ చేశాడు మన సినిమాని. వాడిని 5 o'clockకి వాడిని ఏడిపించడం మొదలుపెట్టాను. దాదాపు 8 సెంటర్లో థియేటర్లతో మాట్లాడిచ్చాను. నా ఫోన్ లైన్లో పెట్టి నాతో మాట్లాడిచ్చాడు. అందరూ చెప్పిన రిపోర్ట్, ఇంక నేను ఎవ్వరు రిపోర్ట్ పట్టించుకోలేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మన తెలుగు 360 ఒకటి చూశానండి. ఇంకా అక్కడ ఫిక్స్, ఈ సినిమా బ్లాక్ బస్టర్. అంతగా కోరుకున్నామండి. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలని అంతగా కోరుకున్నాం. నందు గారు, మరి మీ పెదనాయన క్యారెక్టర్, మరి ఎవరి క్యారెక్టర్ నాకు తెలియదు. ఇది ఇతిరాసులు అనే క్యారెక్టరు నేను బాగా ఫీల్ అయిన సీన్ అంటే తెలుసా, మనం నైట్ అక్కడ మందు సీన్ చేసాం ఫీల్డ్లో. అది నాకు చాలా ఇష్టమైన సీన్ అండి. ఆ తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నేను భారతికి అక్కడ పెళ్ళేందిరా అని అడుగుతాను. అదొక సీన్ అండి. థియేటర్లో కూడా ఈ సీన్స్కి
చాలా అప్లాజ్ వచ్చింది చూశాను నేను.